విద్యార్థి తత్వం. సంపూర్ణ విద్యార్థి తత్వం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క పేరెంట్ సైకాలజిస్ట్గా కాకపోయినా కనీసం వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా మారిపోవాలనేదే మా కోరిక, మన సంకల్పం. ఇక్కడ ఏంటంటే ఈరోజు రోటరీ క్లబ్ నా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నానండి. రోటరీ క్లబ్ నేను ఎప్పుడు చూసానంటే ఫస్ట్ నాకు ఇంప్రెషన్ ఎక్కడ వచ్చిందంటే రోటరీ క్లబ్ మీద డెడ్ బాడీస్కి వెహికల్స్. మాది రాజమండ్రి, అలాగే ఇంకా మేడం చెప్పారు, డెడ్ బాడీస్ని తీసుకువెళ్ళే సర్వీస్ నుంచి నేను చూస్తున్నాను. అంటే చిన్నతనం నుంచి నేను గమనిస్తున్నానండి రోటరీ యాక్టివిటీస్. అప్పుడు నేను అనుకున్నానండి ఎంత మంచి పని చేస్తున్నారు, ఎంత సేవా దృక్పథత. ఇది అందరికీ థాట్స్ అనేది రావడం కూడా చాలా గ్రేట్ అండి. అది సంస్కారం అనే చెప్పాలి. అందుకని ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నేను హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నానండి. ఎందుకంటే ఎంత బిజీ అయినప్పుడు, ఎంత ప్రొఫెషన్స్లో బిజీ ఉన్నప్పటికీ ఇక్కడ చాలా మంది పెద్ద పెద్ద డాక్టర్స్ ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు, సైకాలజిస్టులు ఉన్నారు, పెద్ద పెద్ద ప్రముఖులు ఉన్నారు, బిజినెస్ పీపుల్ ఉన్నారు. ఈవెన్తో వారి యొక్క విలువైన టైంని ఈ క్లబ్ గురించి డెకేట్ చేస్తున్నారు చూడండి. రియల్లీ హ్యాట్స్ ఆఫ్, రియల్లీ హ్యాట్స్ ఆఫ్. సో అందుకని నేను ఏమంటానంటే సంపూర్ణ విద్యార్థి అనేది ఒక కాన్సెప్ట్. అన్ఫార్చునేట్లీ ఏంటంటే స్క్రీన్ చేయలేకపోతున్నాం, బట్ ప్రాబ్లమ్ డ్యూ టు సమ్ టెక్నికల్ ఇష్యూ. సంపూర్ణ తత్వం అంటే ఏమీ లేదండి, ఎంపతి. ఏదైతే మిస్ చేశారో బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఏదైతే పోయిందో, నీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఎంతమందికి టీ హ్యాబిట్ ఉంది? ఎంతమందికి టీ హ్యాబిట్ ఉంది? అందరికీ మ్యాక్సిమం ఉంది కదా. మ్యాక్సిమం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా గుడ్ పీపుల్ అండి. టీ హ్యాబిట్ యాక్చువల్గా బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే మన సంస్కృతి సాంప్రదాయాన్ని మూలపెట్టే కార్యక్రమంలో భాగంగా అప్పట్లోనంట టీ హ్యాబిట్, చలివేంద్రాలు ఉన్నాయి కదా ఇప్పుడు మనకి, అలాగే టీ వేంద్రాలు ఉన్నాయి అంటాం. టీని కూడా చలివేంద్రం లాగా ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేసేవారంట ప్రతి ఏరియాలో. ఎందుకనుకుంటారు? ఎనీ లాజిక్, ఎనీ గెసెస్? లాజికల్గా తెలిసేయండి ఎందుకు చేస్తుంటారు? అదే వ్యాపారం సార్, కరెక్టే. ఎందుకు చేస్తుంటారు? ఫ్రీగా ఇచ్చి తర్వాత ఫ్రీగా ఇచ్చి జియో స్ట్రాటజీ. అదే జియో స్ట్రాటజీ ఏంటంటే ఫస్ట్ ఉచితంగా ఇచ్చేయడం, తర్వాత లాక్కోవడం. అప్పట్లో ఏమైందంటే మనకి ఇంటికి వ్యవసాయ కుటుంబాలు, అప్పట్లో మనం పూర్వీకులు చూస్తే కోరిపాలన అంటే వ్యవసాయ కుటుంబాలు, ఇంటికి ఒక గోవు ఉండేదంటే, ఇంటికి ఎప్పుడైతే ఒక గోవు ఉండేదో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండేవారంట. ఎందుకంటే ఆవు పాలు అంత ఆరోగ్యం. సో అప్పట్లో ఎందుకు భారతీయులకి ఏ ప్రాబ్లం లేదు, షుగర్ లేదు, హార్ట్ అటాక్ లేదు, ప్రాబ్లమ్స్ లేవు, క్యాన్సర్స్ లేవు, అన్నీ మన యుఎస్లో వీళ్ళకే వస్తుంది. కానీ ఇండియన్స్ ఎందుకు ఇంత హెల్తీగా ఉన్నారని ఆ రోజు డిసైడ్ చేశారంట. వీళ్ళకి ఎలాగైనా సరే గేదె పాలు అలవాటు చేయాలని. ఈరోజు మిమ్మల్ని బతిమలాడిన మీరు ఆవు పాలు తాగుతారా? టేస్ట్ నచ్చదు. ఎక్కడో శివాలయంలో తీర్థంలో తాగుతారు తప్ప ఆ టేస్ట్ నచ్చదు. గేదె పాలు ఉండే టేస్ట్ వేరు. ఎందుకంటే వాళ్ళు టీ అలవాటు చేసినప్పుడు ఏం చేస్తారంట, ఫ్రీ, మేము ఉచితంగా మీకు ఇస్తున్నాం, ఒకసారి చూడండి అంటే టీ తాగగానే మన బ్రెయిన్లో మనకి లిప్టిన్ అనే హార్మోన్ ఉంటుంది, అది ఇన్యాక్టివ్ అవుతుంది, అది కోల్డ్ అవుతుంది, దానివల్ల ఆకలి ఆగిపోతుంది. ఫస్ట్ ఇదేదో బాగుందప్ప, ఆకలి వేయట్లేదు, మంచిదే కదా నా వర్క్ నేను చేసుకోవడానికి. అందుకని చదువుకునే పిల్లలు కూడా ఆ టీ తాగినప్పుడు నిద్ర రాదు, ఆకలి వేయదు. టీ తాగి డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ చూస్తే మనం నైట్ టైం డాబాల్లో అవుతూ ఉంటారు బస్సెస్లో కూడా. వై? బికాస్ ఆఫ్ టీ విల్ స్టాప్ ద టూ హార్మోన్స్ యాక్టివిటీ, ఇన్యాక్టివ్ చేస్తుంది టెంపరీగా. ఒకటి ఏంటంటే లిప్టిన్ టు రెడ్యూస్ ద హంగర్, ఇంకోటి ఏంటంటే మెలిటోనిన్ టు ప్రివెంట్ ద స్లీప్. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనకి 100% ప్యూర్ హీలింగ్ ప్రాసెస్ బాడీ సెల్ఫ్ డయాగ్నోస్టిక్ సిస్టమ్. అసలు బాడీయే డాక్టర్, మన బ్రెయినే మనకు డాక్టర్. ఎందుకంటే ఒక బ్రెయిన్ సెల్ఫ్ అంటే మనకి హీలింగ్ కూడా సెల్ఫ్ డయాగ్నోస్ అయిపోతుంది మన బాడీకి, ఆ తత్వం ఉంది మనకు. అసలు ఫాస్టింగ్లో కూడా ప్రోగ్రామ్ చూస్తే చాలా విధానాలు మారిపోయినాయండి. అప్పటికి ఇప్పటికి చూసుకుంటే ప్రీవియస్ కంపారిజన్ చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వ్యవస్థకి చాలా చాలా తేడా ఉంది. దీని అందరికీ కారణం ఏంటంటే లైఫ్ స్టైల్ కంప్లీట్లీ చేంజ్. అప్పుడు ఏం చేశారంటే ఈ టీని ఇంట్రడ్యూస్ చేయడంతో ఒకరోజు గేదె పాలతో టీ ఇచ్చారంట, సారీ ఆవు పాలతో టీ ఇచ్చారంట.
ఇస్తే మూసేశారండి. ఏంటండి ఎలా ఉంది, ఏమైంది, అదేంటండి అలా అంటారు, మీ గోవులు పాలేవి, మీరు ఎవరు గోవుల్ని పెంచుతున్నారు కదా, గోవు పాలే అంటే వద్దండి, వద్దు, మాకు అదే కావాలని. అప్పుడు వీళ్ళు చెప్పారంట, మీ గోవులు ఇచ్చేయండి, మీకు గేదెలు ఇస్తాం. ఇచ్చారంట. అలా స్టార్ట్ అయ్యిందండి. అక్కడి నుంచి స్టార్ట్ అయిన వైరస్ ఏంటంటే, అక్కడి నుంచి ఆలోచన స్థాయి మారిపోయింది, ఆలోచన సరళ మారిపోయింది. ఇప్పుడు చూడండి, గోవులు చూస్తే ఇప్పుడు రీసెంట్గా ఒక చిన్న సర్వే కూడా జరిగిందండి, దీనికి చెప్తాను. మనిషి ఉండి కొద్ది కోతైపోతున్నాడు. మళ్ళీ ఇవాల్యుయేషన్ నుంచి మనిషి ఏడు కోతి నుంచి అని విన్నాం. అది ఎంతవరకు అనేది ఇప్పటికీ కూడా కొద్దిగా సంశయంగా ఉంది. బట్ ఈవెన్ దో ఇప్పుడు చూస్తే మంకీ మైండ్ సెట్కి వచ్చేస్తున్నారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ మొబైల్ ఫోన్స్. మనం ఎప్పుడైతే మొబైల్ స్క్రీన్ని టచ్ చేస్తున్నామో మన 10 ఫింగర్స్లో 10 ఎబిలిటీస్ ఉంటాయి. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ రైట్ హ్యాండ్ థంబ్ ఉంది కదా, దిస్ ఇస్ కాల్డ్ యాజ్ కాగ్నిటివ్ అండ్ మేనేజ్మెంట్ ఎబిలిటీస్. మనం తెలివితేటలను నిర్దేశించే ఎబిలిటీ ఇందులో ఉంటుంది. మనకి ఎప్పుడైనా అటాక్ వచ్చినప్పుడు దీన్ని ప్రెస్ చేస్తే యాజ్ పర్ ద ఆపరేషన్ అటాక్ తగ్గుతుంది అంటారు. ఎందుకో తెలుసా? బ్రెయిన్కి కనెక్షన్స్ అండి 10 ఫింగర్స్ కూడా. ఇది లాజికల్ సెన్స్ అండి, తప్పు ఒప్పు విచక్షణ. నేను ఏం చేస్తున్నాను, నేను తప్పు చేస్తున్నానా ఒప్పు చేస్తున్నానా అనే విచక్షణ ఉండేది. ఇది ఇండెక్స్ ఫింగర్. థర్డ్ ఫింగర్ ఇది కంప్లీట్లీ ఏదేంటంటే అబ్జర్వేషన్. ఏదైనా సరే అబ్జర్వ్ చేయాలన్నా ఏం చేయాలన్నా సరే ఈ ఫింగర్తో ఇదవుతుంది. ఇది లింగ్విస్టిక్ ఎబిలిటీస్, అంటే లాంగ్వేజ్. నోర్మల్స్ అయితే ఊర్మల్స్ ఉంటుంది, ఎవరితో ఎలా మాట్లాడాలనేది లాంగ్వేజ్, భాష. మనం మాట్లాడే భాష అంటే తెలుగు వస్తే సరిపోదండి, ఆ తెలుగులో వినయ విధేయతలతో మాట్లాడే విధానం కూడా ఉంటుంది. సంస్కారవంతంగా మనం మాట్లాడగలిగితేనే అవతల వ్యక్తులు మనకు రెస్పెక్ట్ ఇస్తారు. ఇంకా ఫిఫ్త్ది ఏంటంటే కంప్లీట్లీ ఎబిలిటీస్, మనకి రీడింగ్ ఎబిలిటీస్ అన్నమాట. ఏదైనా ఎవరినైనా అబ్జర్వ్ చేయాలన్నా సరే అబ్జర్వేషన్ కావచ్చు, రీడింగ్ కావచ్చు, ఒక వ్యక్తిని క్షుణ్ణంగా పరిశీలించేటువంటి ఎబిలిటీ కొద్దిగా పేషెన్స్తో ఉంటుంది. ఇంకా సిక్స్త్ ఎబిలిటీ ఏంటంటే క్రియేటివిటీ అండి, సృజనాత్మకత. ఎంత డెవలప్ అయినా సరే క్రియేటివిటీ లేదనుకోండి ఆ మనిషికి గ్రోత్ ఉండదు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే సరదాగా చెప్తున్నాను, ఒక వైఫ్ దగ్గర కూడా క్రియేటివిటీ వాడకపోతే హస్బెండ్ కష్టమే. అవునంటారా కాదంటారా? కాంప్లిమెంట్ ఇవ్వాలి కదా. we should implement, we need to compliment somebody, we have to create something. ఒక ఆఫీసర్ ఉన్నారు, అధికారి ఉన్నారు, ఆఫీస్కి లేట్ అయింది, ఆ టైంలో ఇమ్మీడియట్గా క్రియేటివిటీ ఓపెన్ అయిపోతుంది. మనం చేయవసరంలే సార్. యాక్చువల్గా ఇంతకీ విషయం ఏంటంటే నైట్ మూవీ చూసాం, లేట్గా పడుకున్నాం, లేట్గా లేచాం, లేట్గా వచ్చాం, కానీ దారిలో పంక్చర్ అయింది సార్. సింపుల్ రీజన్. అంటే ఇది క్రియేటివిటీ, అంటే ఇన్స్టెంట్గా ఇలా క్రియేటివిటీ. అలాగే ఇది మొత్తం కల్పనా శక్తి, అంటే మొత్తం ఇమాజినేషన్ ఎబిలిటీస్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏసీస్ కావచ్చు, ఫ్యాన్, ఈ మైక్, ఇది ఏదైనా ఇమాజినేషన్ మనకి ఊహలోకి వచ్చేకే. ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ తన లక్ష్య నిర్దేశం చేసుకోవాలనుకోండి, ఫస్ట్ ఇమాజినేషన్లో తను చూసుకోవాలి. డాక్టర్ గానో యాక్టర్ గానో ఏదో తనకి ఏదైతే లక్ష్యం అనుకుంటున్నాడో తన బ్రెయిన్లో పిక్చర్లో పడిపోవాలి. ఫస్ట్ 100% చెప్తున్నాను, బ్రెయిన్లో ఎప్పుడైతే పిక్చరైజేషన్లో నన్ను నేను బయట ఆపడానికి స్టెథోస్కోప్తో నన్ను నేను చూసుకోగలుగుతున్నానో, నా బాడీ లాంగ్వేజ్ డాక్టర్లా ఉంటుంది, నా మాట తీరు డాక్టర్లా ఉంటుంది. నేను అన్వేషించే ప్రతి ఒక్క విషయం కూడా డాక్టర్కి సంబంధించిన విషయాల మీదే నా ఆసక్తి ఉంటుంది. కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైనా ఒక విధానం గురించి మీరు ఆలోచిస్తున్నప్పుడు ఆ విధానం పట్లే తరచుగా మీరు ఆలోచిస్తారు మీ బ్రెయిన్ కూడా. ఇంకా సెంటర్ ఫింగర్ వచ్చి గ్రాస్ మోడల్ స్కిల్స్ అని అంటామండి. గ్రాస్ మోడల్ స్కిల్స్ అంటే ఏంటి? చూసే కళ్ళు ఎక్సలెంట్గా చూడాలి. ఎక్సలెంట్గా అంటే కళ్ళు పెద్ద చేసి కాదు. ఎక్సలెంట్గా అంటే మంచిగా చూడాలి. చెడు ఉంటుంది, మంచి ఉంటుంది సొసైటీలో. మంచి కన్నా మోరోవర్ చెడే ఎక్కువ ఉంటుంది, కానీ ఆ మంచిని చూడటమే ఎక్సలెన్సీ. వినేది ఎక్సలెంట్గా వినాలి. చాలామంది చాలా మాటలు మాట్లాడుకుంటారు, పెద్దవాళ్ళు మాట్లాడుకుంటున్నారు, పిల్లలు అక్కడ వెళ్ళి వినడం ఎక్సలెన్సీ కాదు కదా. ఎక్సలెంట్ అంటే ఏంటి? తన చదువు విషయంలో టీచర్ చెప్పేది ఎక్సలెంట్. ఏ వ్యక్తికైనా సరే తను చేసే దాంట్లో తను అలవర్చేటువంటి విధానంలో ఎక్సలెన్సీ ఉంటుంది. అలాగే చూసే చూపు, వినే చెవి, మాట్లాడే నాలుక, ఆలోచించే మెదడు, ఇవన్నీ ఎక్సలెంట్గా పనిచేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ వ్యక్తికి ఒక రెస్పెక్ట్ అనేది సొసైటీలో ఉంటుంది. ఎందుకంటే ఈజ్ ద పర్సన్
ఈజ్ ఆల్వేస్ థింకింగ్ రైట్ డెసిషన్స్ ఇన్ అ బ్రాడ్ మైండ్